ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు మన బైబిల్‌లో నుంచి మనం చెప్పుకోబోతున్న వ్యక్తి గురించి దేవుడితో పోరాడిన వ్యక్తిగా మనం ఇతన్ని చూస్తాం. అంతేకాకుండా 70 మందితో ఐగుప్తు దేశం వెళ్ళి 20,00,000గా దేవుడు ఆశీర్వదించి వారిని వెండి, బంగారములతో బయటికి తీసుకువచ్చినట్టు ఆ పరమ కానాను చేర్చినట్లు కూడా ఈ యొక్క వంశావళిలో నుంచి మనం చూడగలుగుతాం. అట్లాగనే కాకుండా మోసకరంగా దేవుడితో పోరాడి దేవుడి ఆశీర్వాదం వల్ల ఇజ్రాయేలుగా పేరు పొంది ఉన్నాడు. అంతేకాకుండా ఈ రోజున ఇజ్రాయేలు దేశముగా కూడా ఒక దేశం ఉండటము మనం చూస్తూ ఉన్నాం. అది ఎవరో కాదండి, యాకోబు. యాకోబు యొక్క జీవితము గురించి ఈరోజు మనం చూసుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం నుంచి 21వ వచనం నుంచి కూడా ఈ యొక్క స్టోరీ మనం వివరంగా చూడగలము. ఎందుకంటే యాకోబు పుట్టక ముందే, ఈ భూమి మీదకి రాకముందే నేను ఏశావుని ద్వేషించి తిని యాకోబుని ప్రేమించి తిని అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి రావటానికి ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఉంటేనే మనము ఈ భూమి మీదకి రాగలము. అదే విధముగా దేవుడితో పోరాడిన మనిషిగా కూడా ఈ యాకోబు జీవితం మనం చూడగలుగుతాము. ఇషాకు భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆయన దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే రెబెకా విషయంలో పిల్లలు లేని దానిగా రెబెకా ఉంటుంది. అప్పుడు రెబెకా నిమిత్తం తన భర్త అయిన ఇషాకు ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. ఆవి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి ఒకరోజు దేవుడు రెబ్కాతో చెప్తాడు, అమ్మా అని 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక్క జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆ రెబెకాతో దేవుడు చెప్తాడు. ఏమిటి దేవుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు అని తను ఆలోచిస్తూ ఉంటదన్నమాట. ఆమె ప్రసూతి కాలము దినము గడిపినప్పుడు ఆమె గర్భమందు కమలలుండిరని మొదటివాడు ఎర్రనివాడు బయటికి వస్తాడనమాట. ఒకడు ఒళ్ళంతా రోమముతో వస్త్రము వలె ఉంటాడు. అతడి పేరు ఏశావు అని పేరు పెడతారు. మరలా రెండోవాడు సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతడైతే అన్న కాలును పట్టుకున్నట్లు ఈ యొక్క బైబిల్లో మనం చూస్తాము. ఎందుకంటే దేవుడు ముందుగానే వీరి గురించి రెబ్కాకు చెప్పి ఉన్నారు. ఏమనంటే ఒకరు బలిష్ఠులుగా ఉంటారు అని. అదే విధముగా యాకోబు అయితే తన బయటికి రావాలి అన్న ఉద్దేశముతో అన్న కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్లు మనం ఇక్కడ చూస్తాము. పాటున ఉంటూ వంటలన్నీ కూడా యాకోబు నేర్చుకుంటాడు. ఏశావేమో వేటకు వెళ్ళి వేటాడి మాంసము, జింక మాంసము అని అటువంటి అన్నీ కూడా ఏశావు తెస్తూ ఉంటాడు. ఒకరోజు ఏశావు అయితే ఎండవేళల బాగా కూడా ఉన్నప్పుడు అతను అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి ఏదైనా జంతువు వేటాడి తీసుకురావాలని చూస్తాడు. కానీ ఎక్కడ కూడా ఒక్క జంతువు కూడా ఉండదు. అప్పుడు అతని ఇంటికి వచ్చే టయానికి యాకోబైతే ఎర్ర ఎర్రని చక్కటి కూర వండుతూ ఉంటాడు. ఆ వాసనకైతే అతనికి ఆకలైతే గుమాయించేసేసి తన తమ్ముడు దగ్గరకు వచ్చి, నీవు నాకు కొంచెం ఆ కూర పెడతావా అని ఏశావు అడుగుతాడు. అప్పుడు యాకోబు అయితే అంటాడు, నేను నీకు ఈ కూర పెట్టాలంటే నీవు నీ దగ్గర ఉన్న జ్యేష్ఠపు హక్కు నాకు ఇచ్చేసేస్తేనే నేను నీకు ఈ కూర పెడతానంటాడు. ఏశావుకి ఆ జ్యేష్ఠత్వ హక్కు మీద దేవుడు మాట పైన ఎంత మాత్రము కూడా భయము లేనట్లు ఈ యొక్క వచనములో మనం చూడగలుగుతాం. అప్పుడు అంటాడు, నేను అసలు చావనే చావబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు, నువ్వే తీసుకొని నాకైతే ఆ కూర ఇవ్వు అని తన తమ్ముడితో అంటాడు. అదే విధము చాలు అన్న విధముగా యాకోబైతే వెంటనే అతని అన్నకి ఆ కూర ఇచ్చివేసి ఆ జ్యేష్ఠత్వ హక్కుని అతను తీసివేసుకుంటాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వ హక్కు అంటే ఏదో కాదు కానీ అది దేవుని మాట అయి ఉన్నదనమాట. అందుకని ఒక్క పూట కూటి కోసము అతడు జ్యేష్ఠత్వ హక్కుని ఏశావు
తీసివేసుకున్నట్టు మనం చూస్తాం. అందుకని దేవుడైతే మరొక్కసారి చెప్తూ ఉన్నారు. ఏశావు వంటి భ్రష్ట హృదయము మీలో ఉందేమో చూసుకొనండి అని. మనమైతే ఎన్నడూ కూడా దేవుడు మాటలకు వ్యతిరేకంగా ఎంత మాత్రము కూడా మనము జీవించకూడదు. అప్పుడు ఇసాకైతే వృద్ధుడైపోతాడు. చాలా వృద్ధాప్యము ఇసాక్కు ఉంటదనమాట. అప్పుడు వృద్ధాప్యంలో అతడు మందదృష్టి కలిగి ఉన్నాడంటే చూపు సరిగ్గా అతనికి కనపడటం లేదు. అప్పుడు తన పెద్ద కుమారుడు ఏశావుని పిలిచి అంటాడు, నా కుమారుడా, నేనింక దేవుని చిత్త ప్రకారంగా నేను చనిపోబోతూ ఉన్నాను. నేను వృద్ధుడైపోయాను కాబట్టి నా మరణ దినము నాకు తెలిసే ఉన్నదయ్యా. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములు, నీ అంబలు పొదిలి, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను దాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తానయ్యా. నీవు తీసుకొచ్చి నాకిష్టమైన రుచికల భోజన పదార్థాలు నువ్వు సిద్ధపరిచి వాటిని తీసుకురా అని ఏశావుని పిలిచి ఏశావుతో చెప్తూ ఉంటాడనమాట ఇషాకు. అప్పుడు చాటుగా ఉండి రెబెకా వింటూ ఉంటుంది. రెబెకా ఇన్ని ఏం చేస్తుందంటే అప్పుడు తన చిన్న కొడుకుని పిలిచి గబగబా తన చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి పిలిచిద్దనమాట. పిలిచి, మీ నాన్న ఈ విధంగా చెప్పి ఉన్నాడు, తను చావబోతూ ఉన్నాడు కనుక దేవుడు అతడు చెప్పి ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి వెంటనే ఒక చక్కటి లేత దూడను వాటిని తీసుకురా నా యొద్దకి అని యాకోబుతో చెప్తూ ఉంటుందన్నమాట. నీ తండ్రి నీ అన్నతో చెప్తూ ఉంటే నేను విన్నానయ్యా, ఆశీర్వదిస్తాను నా కొరకు మాంసం తెమ్మని. అందుకని నా కుమారుడా, నా మాట వినయ్యా, నేను నీకు ఆజ్ఞాపించినట్లు నువ్వు చెయ్యయ్యా. ముందు నువ్వు వెళ్ళి మందలోకి వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తీసుకురమ్మని తన కుమారుడితో చెప్పిద్ది. నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము అతనికి చేసి నేను నీకు ఇస్తాను. అతడు నీ తండ్రి చావకముందే నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా అని తన కొడుక్కి చెప్పినప్పుడు తండ్రి యొద్దకు ఆ విధముగానే యాకోబైతే భోజనం పదార్థములు మొత్తము కూడా సిద్ధపరచుకొని తీసుకువెళ్తాడు. అయితే ఆ మంద దృష్టిలో ఉన్న ఇషాకైతే గొంతైతే ఎవరిది? యాకోబుది. అక్కడ నిజముగా వచ్చింది ఎవరు? యాకోబు. కానీ అతను ఏం చెప్తున్నాడు? నేను ఏశావుని అని చెప్తూ ఉన్నాడు. అప్పుడైతే అనుమానం వచ్చిద్దనమాట అతనికి. ఇషాక్‌కి అనుమానం వచ్చి, నా కుమారుడా, నువ్వు నా దగ్గరికి రా నాయనా, నీ గొంతైతే యాకోబులాగా ఉంది. నువ్వు వచ్చింది ఏశావుని అని అంటున్నావు కదా! ఒక్కసారి నా దగ్గరికి రా నాయనా అని తన కుమారుడితో చెప్తాడు. అప్పుడైతే ఈ ఇషాకు అయితే తన చెయ్యంతా కూడా తడుముతాడు. తడిమినప్పుడు ముందుగానే ఆ యొక్క మేక చర్మము మొత్తము కూడా రెబెకా యాకోబుకు కట్టిద్దనమాట. కట్టినప్పుడు అతని చెయ్యి నములుతూ ఉన్నప్పుడు ఆ రోమములు అతని చేతికి తగులుతాయి. తగిలి గొంతైతే అతనిదిలాగా ఉంది, శరీరం అయితే ఇతనిదిలాగా ఉంది అని ఇషాకు ఆలోచిస్తాడు. ఆలోచించి తను తెచ్చిన మొత్తం భోజనము కూడా చక్కగా తింటాడనమాట. తిని రా నాయనా అని మొత్తము కూడా అతని భోజనం పదార్థములు తెచ్చినవన్నీ కూడా తింటాడు. తిని చివరికి కుమారుడిని ఆశీర్వదించబోతాడు. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించి వారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. ఇషాకు యాకోబు దీవించిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇషాకు ఎదుట నుండి వెళ్ళిపోతాడు ఆ క్షణమే. ఎందుకంటే దేవుడు అతన్ని ఆశీర్వదించెను యాకోబులో ఉండి. అట్లాగునే మొత్తం ఆశీర్వాదము దీవెనలు అన్నీ కూడా యాకోబు తీసివేసుకుంటాడు. అప్పుడు ఏశావు తన తండ్రి దగ్గరికి వచ్చి, నానా, నేను భోజనం తెచ్చాను, నువ్వు తిని నన్ను ఆశీర్వదించు అని అడుగుతాడు. అడిగినప్పుడు, అయ్యా, ఇందాకడ వచ్చి ఎవరు దీవెనలన్నీ కూడా
తీసుకువెళ్లారు న అని తన కుమారుడితో చెప్తాడు. చెప్పినప్పుడు నేనిప్పుడే కదా నాన్న వచ్చాను అని అనుకోని, అప్పుడు ఏశావు తన తమ్ముడు మోసము చేశాడని తెలుసుకొని ఎంతగా ఏడుత్తాడంటే, అసలు ఆ యొక్క ఏడుపు గడ వణుకుతూ అతడు వేటాడి భోజనం తెచ్చి ఉన్నాడు కదా! అదంతా కూడా అసలు ఇక ముందు కనపడుతూ ఉండగా ఎంత దుఃఖమంటే అతను దీవెనలన్నీ కూడా వెళ్ళిపోతాయి. నా తండ్రి నన్ను కూడా నువ్వు దీవించయ్యా తండ్రితో అని ఏశావు చెప్తాడు. ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇషాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండియు ఆకాశము మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బతుకుదువు. నీ సహోదరునికి దాసువగుదువు. నీవు తిరుగులాడుచుండగా ఆ మెడము మీద నుండి అతడు కాడి విసిరివేయుదువు అని అతనికి ఉత్తరమిస్తాడు. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగ పెట్టుకుంటాడనమాట. ఎందుకంటే ఈ రోజున ఇజ్రాయేలులకి అక్కడున్న చుట్టూ ఉన్న దేశాలకు కూడా మనం పగ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడైతే ముందుగానే యాకోబుని ఎంతగా ప్రేమించి ఉన్నాడో ఆ యొక్క దీవెనలు వచనములో మనము చూడగలుగుతాము. ఏశావు అనుకుంటాడు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగానున్నవి. అప్పుడు నా తమ్ముడు యాకోబును చంపేదను అనుకుంటా ఉంటాడు. ఆ విషయం రెబెకాకి తెలిసిద్ది. రెబెకా పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినునప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపించి అతనితో ఇట్లా అంటదనమాట. ఇ ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లెగిసి హారానులో ఉన్న నా సహోదరుడు లాబాను యొద్దకు పారిపో. నీ అన్న కోపము చల్లారు వరకు నీవు అక్కడే ఉండయ్యా. నేను ఇద్దరిని ఒక్కసారే కోల్పోవటము నాకిష్టము లేదయ్యా అని తన కుమారుడిని బ్రతిమలాడుకుంటూ నా అన్న దగ్గరికి నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళి అతని కుమార్తెలలో ఎవరినో ఒకరిని నీవు వివాహం చేసుకో అని తన కొడుక్కి చెప్పిద్ది. నీ అన్న అయితే హేతు కుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు. దానివల్ల నా ప్రాణమైతే విసిగిపోయిందయ్యా. ఈ దేశంలో ఉన్న వారిని ఎవ్వరిని కూడా నువ్వు వివాహం చేసుకోవద్దు. నా అన్న లాబాను యొద్దకు నువ్వు వెళ్ళయ్యా. వారి కుమార్తెల్లో వివాహం చేసుకోమని కొడుక్కి నచ్చచెప్పి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీవు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివై దేశమును అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశము నీకు స్వాస్థ్యముగా చేసుకొనుమని అక్కడ నుంచి తన కుమారుడిని ఆశీర్వదించి పంపించేసిద్దన్నమాట. ఎందుకంటే ముందుగానే దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానము యాకోబు జీవితంలో నెరవేరినట్లు మనము చూస్తాము. తల్లి మాటకు లోబడి అతను బయలుదేరినట్లు కూడా మనం చూస్తాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళెను. ఒక చోట చేరి పొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ ఒక చోట రాయితో ఒకటి తీసుకొని అతడు తలగడగా చేసుకొని అక్కడ పండుకుంటాడు. అప్పుడు అతడు ఒక కల కంటాడనమాట. అందులో ఒక నిచ్చెన ఉంటుంది. భూమి నుండి నిలువుగా నుండెను. దానిపైన కొన ఆకాశము నుండి ఉంటుందన్నమాట. అంటే భూమి యొద్ద నుండి ఆకాశమునకు అది వేయబడి ఉంటుంది. దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉంటారు. యెహోవా దానికి పైగా నిలిచి ఉంటాడు. అంటే ఆకాశంలో దాకా ఉంది కాబట్టి ఆ దారి అక్కడ యెహోవా దేవుడు నిలిచి ఉంటాడు. ఆ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకు నీ సంతానమునకు నేను ఇస్తాను. నీ సంతానము ఈ భూమి లెక్కకు ఇసుక రేణువులంత వలె నీవు పడమటి తట్టును తూర్పు తట్టును
ఉత్తరం తట్టును, దక్షిణం తట్టును వ్యాపించెదవు. ఈ భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా, నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే అని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకొనిన ఆ రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దానిపైన నూనె పోసి దానిని అక్కడ బేతేలు అను పేరు పెట్టి దాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట. యాకోబు లేచి అంటాడు, నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గము నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకిస్తాను అని మొక్కుకుంటాడనమాట యాకోబు. అట్లాగే మొక్కుకున్నాక యాకోబు తూర్పు దేశమును బయలుదేరి అక్కడ వెళ్తూ ఉంటాడు. అక్కడ మందలన్నీ కూడి వచ్చి అక్కడ చాలామంది ఉంటారనమాట. ఎందుకంటే మంద కాస్తూ ఉంటారు. వారి యొద్దకు యాకోబు వెళ్ళి, అన్నలారా మీరెక్కడి వారు అని అడుగుతాడు. అప్పుడు మేము హారాను వారము అనిరి. అందుకు నాహోరు కుమారుడు లాబాను మీకెరుగురా అని వారిని అడుగుతారు. మేము తెలుసయ్యా అని వాళ్ళైతే సమాధానం చెప్తారన్నమాట. అతడు క్షేమముగా ఉన్నాడా అని వారిని అడుగుతాడు. అక్కడ క్షేమముగానే ఉన్నారయ్యా, ఇదిగో అతని కుమార్తెలు కూడా ఇక్కడే ఉన్నారు, రాహేలు గొర్రెల వెంట వస్తుంది అని వారు సమాధానం చెప్తారన్నమాట. అట్లాగనే ఆ రాహేలుని ఫస్ట్ సారి యాకోబు చూస్తాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తాడు. యాకోబు తాను ఆమె తండ్రి బంధువుల నుండి రెబ్కా కుమారుడగని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుపోయి తన తండ్రితో చెప్పిదనమాట. లాబాను తన సహోదరుడు కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తి వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తోడుకొని వెళ్తారన్నమాట. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకలో ఎముక, నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు అట్లా అని అతన్ని కౌగిలించుకుంటాడనమాట. మేనల్లుడిని కౌగిలించుకొని, నీవు నా బంధువుడవై ఉన్నావు అని ముద్దు పెట్టుకొని కౌగిలించుకుంటాడు. ఎందుకంటే చాలా తర్వాత వీరు కలుసుకున్నారు. అప్పుడు లాబాను యాకోబు దగ్గరకు వచ్చి, నీవు నా బంధువుడవై ఉందువు, ఊరకయ్యే నీవు నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పమని యాకోబును అడుగుతాడు. లాబానుకి 2 కుమార్తెలుంటారు. ఒకరి పేరు రాహేలు, రెండో ఆవిడ పేరు లేయా. రాహేల్ అయితే చాలా అందంగా ఉంటుంది, లేయా అయితే జబ్బు కలగా ఉంటుందన్నమాట. రాహేలుని మొదటిసారి యాకోబు చూసినప్పుడు కూడా ఆవిడ్ని మనసు పూర్తిగా ఇష్టపడతాడు. ఇష్టపడి అప్పుడు అంటాడు, నీకు 2 కుమార్తెలు ఉన్నారు కదా, నాకైతే రాహేలుని ఇచ్చి నేను రాహేలుని ప్రేమిస్తున్నాను, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు నువ్వు నాకు ఇచ్చి వివాహం చేయమంటాడు. అప్పుడు లాబాను ఏమంటాడంటే, నేను ఆవిడ్ని నీకు ఇవ్వాలంటే నీవు నాకు 7 సంవత్సరాలు కొలువు చేయమని లాబాను చెప్తాడు. అదే విధముగా రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేస్తాడంటే పని చేస్తాడన్నమాట. ఇప్పుడు యాకోబుకి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత
తన మామ దగ్గరికి వెళ్ళి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నాకు రాహేల్‌నిచ్చి వివాహం చెయ్యి అని అంటాడు. అదే విధంగా నేను వివాహం చేస్తానని లాబాను కూడా చెప్తాడు. చెప్పి ఆ రాత్రి సంపూర్ణమైన తర్వాత తనను అయితే చిన్న కుమార్తెనివ్వకుండా పెద్ద కుమార్తెనంటే లేయానిచ్చి వివాహం చేస్తాడు. తెల్లారైన తర్వాత ఎళ్ళి తన మామతో అంటూ ఉంటాడు. ఏమని? నేనైతే ప్రేమించింది మీ చిన్న కుమార్తెనైన రాహేలునైతే నీవు నాకు లేయానిచ్చి వివాహం చేశావు అని తన మామను అడుగుతా ఉన్నప్పుడు, అయ్యా నీవు చిన్న కుమార్తెను వివాహం చేసుకుంటానంటున్నావు. పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తెను ఏమాత్రము వివాహం చేయకూడదు. నీకు చిన్న కుమార్తె కావాలి అంటే మరొక 7 సంవత్సరములు ఆవిడ కొరకు నువ్వు కొలువు చెయ్యి అంటాడు. అదే విధముగా మరలా కూడా రాహేలు కోసం మరొక 7 సంవత్సరములు అతను కొలువు చేస్తాడు. ఆ విధముగానే 14 సంవత్సరములు అయిన తర్వాత అతను వివాహం చేసుకుంటున్నట్లు మనం చూస్తాము. లేయాకి అయితే 11 మంది పిల్లలు పుడతారన్నమాట. రాహేలుకైతే పిల్లలు ఉండరు. ఆవిడ విషయము చాలా దుఃఖపడుతూ ఉంటుంది. ఎంత పిల్లలు లేరు అని. తర్వాత దేవుడు మహాకృపను బట్టి ఆవిడకి కూడా 2 కుమారులు జన్మించినట్లు మనం వీర చరిత్రల్లో చూడగలము. యాకోబుకి మొత్తము కూడా 13 మంది పిల్లలున్నట్లు మనం చూస్తాము. వీళ్ళ పిల్లలు మొత్తం పుట్టిన తర్వాత అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబుతో మరలా మాట్లాడతాడు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశము నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు తోడై ఉండెదనని యాకోబుతో దేవుడైతే చెప్తాడనమాట. చెప్పిన విధముగానే తన భార్యలను పిలిచి అంటాడు, నీ తండ్రి నన్ను 10 మార్లు మోసం చేశాడు. నా జీతం 10 మార్లు మార్చాడు. మునుపటి ప్రేమ ఇప్పుడైతే నా పట్ల మీ పట్ల మీ తండ్రికి లేదు. మనం వెళదాము అని వారికి చెప్తా ఉంటాడనమాట తన భార్యలని. దేవుడైతే మరలా యాకోబుతో ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలవగా చిత్తం ప్రభువా అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేలన్నీయు చారలైనను పొడవులైనను మచ్చలైనను కలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తు చూచితివి. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసెతివో, ఎక్కడ నాకు బ్రొక్కుబడి చేసెతివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినని తన భార్యలకు దేవుడు ఈ విధంగా చెప్పాడని చెప్తూ ఉంటాడు. చెప్పిన విధముగానే దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరతాడు యాకోబు. యాకోబు లేచి తన భార్యలను పిల్లలను మొత్తము కూడా ఒంటెల మీద ఎక్కించుకొని కానాను దేశముకు తన తండ్రి అయిన ఇషాకు యొద్దకు వెళ్ళుటకు పశువులన్నిటినీ తనకున్న సంపద మొత్తం యావత్తును తీసుకొని కూడా రామాలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని బయలుదేరి వెళ్తాడు తన తండ్రి ఇంటికి. యాకోబు బయలుదేరి వెళ్ళాడని అతని మామకి తెలుస్తుంది. తెలిసినప్పుడు మరలా కూడా అతను ఏ విధంగా నా యొద్ద నుంచి నా కుమార్తెను తీసుకొని నా గృహ దేవతను తీసుకొని వెళ్ళిపోతున్నాడని కోపం పెంచుకొని వెళ్తాడు. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అతడు బంధువులు వెంటబెట్టుకొని 7 దినములు ప్రయాణం అంత దూరం అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకుంటాడనమాట. రాత్రి స్వప్నమందు దేవుడు సిరియను వాడైన లాబానును నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని పలుకుట జాగ్రత్త సుమి అని అతనితో చెప్తాడు. చెప్పిన విధముగానే లాబానైతే తన బంధువులు గిలాదు యొద్ద గుడారం వేసుకొని తెలుసుకున్నప్పుడు ఏం కూడా మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటాడనమాట. నా గృహదేవతను ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు. అప్పుడైతే యాకోబు అంటాడు, ఎవరి దగ్గరైతే ఆ విగ్రహం దొరికిద్దో వారు చంపివేద్దాము అని అంటాడు. అదైతే రాహేలు తీసింది కాబట్టి తన మీద రాహేలు ఏ విధంగా కోపం రాకూడదని, అది రాహేలు చేసింది కాబట్టి
బంగారమును దొంగతనం చేసి ఆ విగ్రహంను తీసుకొచ్చింది. దాన్ని మూటగా కట్టి దాని మీద కూర్చొని నేను కళంకనయ్యున్నాను. నన్ను ముట్టవద్దని చెప్పిద్ది. అప్పుడు తన తండ్రికి ఏమీ కనపడదు కాబట్టి అతడు తిరిగి సమాధానముగా వెళ్ళిపోతాడు. యాకోబు తిరిగి వత్తన్నాడన్న విషయం ఏశావుకు తెలిసిద్దనమాట. ఏశావుకి తెలిసి తన దగ్గరున్న 400 మంది మనుషుల్ని ఎంటబెట్టుకొని అతన్ని చంపాలి అన్న కోపంతో రగిలిపోతూ ఏశావైతే అతన్ని యాకోబుని ఎదుర్కొనుటకు బయలుదేరతాడు. ఆ విషయం యాకోబుకి తెలిసిద్ది. తెలిసి తన పిల్లల్ని, భార్యను, తనకున్న కొంత బహుమానాలు కూడా ఏశావుకి ఇవ్వాలని యాకోబైతే మొత్తము కూడా ముందు వారిని పంపించి వేస్తాడు. పంపించి వేసి ఒంటరిగా మాత్రం అతను ఉంటాడు. ఎందుకంటే ముందుగా మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను అని చెప్తాడనమాట. అనుమతులన్నీ పంపించేసిన తర్వాత ఇంకా యాకోబు ఒక్కడే ఆ రాత్రి అక్కడ నిలిచి ఉంటాడు. తన భార్యలను అందరిని కూడా పంపించేసి ఒక్కడే ఉండి అప్పుడు దేవుడితో పెనుగులాడుతూ ఉంటాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయి అతడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతూ తాను గెలవకుండుట చూసి తొడగూటి మీద కూడా దేవుడు కొడతాడు. నన్ను పోనియ్యి అని దేవుడు అంటా ఉంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నీ కాళ్ళు విడవను అని యాకోబునైతే దేవుడైతే గట్టిగా కూడా ఆ కాళ్ళగూటి మీద కొడతారు. కొట్టినా గాని యాకోబైతే పట్టుదల వదలకుండా నీవు నన్ను ఆశీర్వదించు అని దేవుడితో పెనుగులాడుతూ ఉంటాడు. తెల్లవార్లు కూడా దేవుడైతే ఏమాత్రము కూడా అతని యొద్ద నుంచి విడిపించుకొని వెళ్ళటానికి వీలు లేనంతగా కూడా తన కాళ్ళ మీద కొట్టినా కూడా పట్టుదల కలిగి యాకోబైతే విడవలేదు. ఆ విధముగా దేవుడు ఆశీర్వదించి చెప్తాడు, నీవు దేవుడితోడు మనుషులతోటి పోరాడి గెలిచావు అని ది అక్కడ యాకోబుతో చెప్తాడు. అట్లాగనే అంతేకాకుండా ప్రార్థన పరిస్థితులు మార్చివేసిద్ది అన్న విధముగా ఎంతో శత్రువుతో 400 మంది సైన్యంతో వస్తున్న తన అన్న మనసు దేవుడు మార్చివేసి శత్రువుని మిత్రుగా చేసి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఒకరికొకరు ఏడ్చినట్లు వీరి జీవితంలో చూస్తాం. ఈ యొక్క పాఠాంశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదనమాట. యాకోబు జీవితంలో ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, కరువులు కూడా మనం చూసి ఉన్నాం. అట్లాగే కాకుండా ఏదైతే విత్తుతామో ఆ పంట కోస్తామని తన అన్నని ఏ విధంగా మోసం చేసి దూరంగా పారిపోయి ఉన్నాడో అదే విషయంలో మామ కూడా ఆ విధముగా అతన్ని 10 సార్లు మోసం చేసినట్టు చూస్తాం. ఈ యొక్క జీవితం వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఏది విత్తుతామో అది కోస్తామని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి మనకు సాధ్యమైన మట్టుకి మంచిని మాత్రమే మనం విత్తుకుంటూ దేవుడికి మహిమకరంగా మనం అందరం కూడా జీవించదుము గాక. గాడ్ బ్లెస్ యూ.